వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన విశాఖ ఋషికొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఋషికొండ భవనాల వినియోగంపై ప్రజల నుంచి వచ్చిన సలహాలేంటి, వైసీపీ నేతల వాదనలేంటి, ఏడాదిగా ఏ నిర్ణయమూ తీసుకొని కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్లు ఇలానే వదిలేస్తుందా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ స్టోరీ. పాలకులు ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉండాలి. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతి రూపాయిని జనహితం కోసం ఖర్చు చేయాలి. వారి అభివృద్ధి సంక్షేమానికి వినియోగించాలని, కానీ ప్యాలెస్ల పిచ్చి ఉన్న జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. తన విలాసవంతమైన జీవితం కోసం ప్రజాధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు చేశారు. విశాఖ రిషికొండలో నిర్మించిన ప్యాలెసే ఇందుకు నిదర్శనం. తన క్యాంపు కార్యాలయం కోసం 500 కోట్లు వెచ్చించి పాలరాతి సౌధాన్ని నిర్మించుకున్నారు. విదేశీ పరికరాలు, ఫర్నిచర్ని ఎక్కువ వాడారు. ఒక వ్యక్తి ఉండటానికి ఇంత ప్రజాధనం వృధా చేయటం అవసరమా అన్న చర్చ సాగుతోంది. ఆ సొమ్ముతో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వవచ్చు అని కూటమి నేతలు తరచూ అనేవారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలలు కన్న జగన్ తన కుటుంబం కోసమే రిషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ ను కట్టుకున్నారు. చట్టబద్ధంగా పనిచేయాల్సిన జగన్ అందుకు విరుద్ధంగా నడుచుకోవటం విమర్శలకు తావిచ్చింది. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి రిషికొండకు గుండు కొట్టడంపై అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. జాతీయ హరిత న్యాయస్థానంతో పాటు సుప్రీంకోర్టు మొటికాయలు వేసినా పట్టదన్నట్టు వ్యవహరించారు. చట్టాలను అమలు చేయాల్సిన మంత్రులు, అధికారులు కూడా ప్రభుత్వాధినేత చెప్పిందే విని డూడు బసవన్నలా తలూపారు, కానీ వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయలేదు. అధినేతకు ఆగ్రహం వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో తిలాపాపం తలా పిడికడు అన్నట్టు ఎవరికి వారుగా మిన్నుకుండిపోయారు. జగన్ విధ్వంసానికి అందరూ సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా రిషికొండ ప్యాలెస్ ను ఏం చెయ్యాలన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఈ విలాసవంతమైన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో అర్థం అవ్వక తలలు పట్టుకుంటోంది. ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రజలు సూచనలు ఇవ్వాలని అన్నారంటే ఎంత అయోమయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. కరెంటు బిల్లు తడిసి మోపిడవుతోంది. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడే ఉండాలని భావించారు. కానీ ఘోరంగా పరాజయంతో ఫ్యాన్ పార్టీ నేతలు నీరు కారిపోయారు. ఆ తర్వాత నుంచి రిషికొండ ప్యాలెస్ పై మాట్లాడటమే మానేశారు. అయితే రిషికొండ కట్టడాలు ప్రభుత్వ భవనాలు, వాటిపై కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మాకేంటి సంబంధం అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు వైసీపీ నేతలు. రిషికొండ ప్యాలెస్ ను ఎలా వాడుకోవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోవడంతో తాళాలే దర్శనమిస్తున్నాయి. నిర్వహణ లేకపోవడంతో భవనాలకు దుమ్ము పట్టుకుంటోంది. లోపల ఖరీదైన ఉపకరణాలు తుప్పు పడుతున్నాయని సమాచారం. అయితే ఈ ప్యాలెస్ సముద్రానికి అతి సమీపంలో ఉండటంతో ఉప్పు, నీటిగాలి ప్రభావంతో పాడవుతున్నాయన్నది స్థానికుల మాట. సరైన నిర్వహణ లేకపోతే కోట్లాది రూపాయలు గృహోపకరణాలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు ఇస్తే బాగుంటుందని ప్రజల నుంచి సూచన వచ్చింది. ఈ విధంగా చేస్తే కొంత ఆదాయం కూడా వస్తుంది. ఇక స్టార్ హోటల్స్ కు లీజ్ కి ఇవ్వాలన్న మరికొందరు సలహా ఇచ్చారు. ఇంకొందరైతే రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని సూచించారు. రిషికొండ ప్యాలెస్ ను సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంగా చేయాలన్న డిమాండ్ లేకపోలేదు. ఇలా పలు సూచనలు వచ్చినా కూటమి సర్కార్ ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. మరోవైపు రిషికొండ భవనాల వినియోగంపై కూటమి సర్కారు ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై విశాఖ వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారు. తమ సర్కారులా సీఎం చంద్రబాబు ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని వారికి బాగా తెలుసు. దుందుడుకు చర్యలకు పాల్పడదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ తాడేపల్లి ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ కూల్చివేయించారు. అంతకుముందు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు కట్టారన్న కారణంతోనే నేలమట్టం చేశారు. ప్రజాధనం వృధా అయితే తనకేంటి, పైశాచిక ఆనందం పొందామా లేదా అన్నదే జగన్ కు కావాలి. ప్రజావేదిక కూల్చివేతపై అప్పట్లో విమర్శలు వచ్చినా వైసీపీ సర్కార్ దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరించిందనే కామెంట్స్ వచ్చాయి. ప్రజావేదిక అక్రమ కట్టడం అయితే సక్రమంగా మార్చుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడుకోవచ్చు. క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా కూల్చివేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయంలో జగన్లా దుందుడుకు చర్యలకు పాల్పడరు. ఏది చెయ్యాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ప్రజాధనం వృధా చేయరు.
జనహితం కోరుకునే నేత. రిషికొండ ప్యాలెస్ ను వినియోగించుకునే అంశంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో 4 ఏళ్లు ఇలానే అయిపోతాయని సంకలగుద్దుకుని సంబరపడిపోతున్నారు వైసీపీ నేతలు. 2029లో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. అప్పుడు జగన్ ఇక్కడే ఉంటారని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు కలలు కలలవుతాయో నిజమవుతాయో తెలిసేది 2029లోనే. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.